ఒక్కడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణము నొందడని మీతో నిశ్చయముగా చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడు అంటున్న మాట ఏంటి అంటే, ఒక్కడు నా మాట విని దాని ప్రకారంగా చేసిన ఎడల వాడు మరణమును నొందడు. ఇది మరణము. పాపం వల్ల వచ్చు జీతం ఏంటి? మరణం. ఏ మరణం అది? బాహ్య పురుషుడు చచ్చిపోవడమా? శరీరం చనిపోవడము ఈ యొక్క మరణానికి సూచన కాదు. పాపం వలన వచ్చు జీతము మరణం అన్నాడు దేవుడు. కానీ ఈ మరణము ఇహలోకమైనది కాదు. ఈ మరణము బాహ్య సంబంధమైనది కాదు. ఈ మరణము నరకాగ్నికి సూచన. ఈ రోజు పాపం చేయువాడు ప్రతి వాడు కూడా ఈ లోకంలో కాదు, ఒక మరణము కాదు, యుగ యుగములు యుగ యుగములు యుగ యుగములు అగ్ని ఆరదు, పురుగు చావదు. పాపం నుండి విడిపించబడకపోతే ఏమైతుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు అందులో పడి యుగ యుగములు యుగ యుగములు నరకాగ్ని నొందాల్సిందే. నరకాగ్నిని నొందాల్సిందే. ఈ రోజు పాపము నుండి విడిపించబడాలి.